అందరికీ ప్రేజలాడండి. దేవుని వాక్యము మరి ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 25వ వచనములో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మరి రాయించిన వాగ్దానం, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధి సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకునేటప్పుడు మనకు నీతి కలుగును. ఇశ్రాయేలు ప్రజలకు సెలవిస్తున్నాడు మోషే ఏమని, మనం ఆయన ఆజ్ఞలను నడుచుకుంటే మరి అనుసరించి నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగుతుంది అని దేవుని వాక్యంలో రాయబడింది. అంత మాత్రం కాదు, ఇంకా దేవుని వాక్యంలో రాయబడింది ఏమంటే, మరి కీర్తనలు 4:1 వచనంలో నా నీతికి ఆధారము నీవే దేవా అని కీర్తనకారుడు అంటున్నాడు. రోమా పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో అపరాధముల కొరకు ఆయన అప్పగింపబడి మనల్ని నీతిమంతులుగా తీర్చబడుటకు ఆయన లేపబడేను అని దేవుని వాక్యంలో రాయబడినట్టుగా మనం చూడగలుగుతాం. యెషయా గ్రంథం మరి 64:6 వచనంలో మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటి వాయను అని దేవుని వాక్యం రాదు. 2 కొరింథీ 5:21 వచనంలో మనం పాపమెరుగని ఆయన నీ కొరకు నా కొరకు పాపముగా చేయబడి దేవుని నీతి అయినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇంకా దేవుని వాక్యంలో చూసినట్టయితే రోమపత్రిక 3వ అధ్యాయం మరి 9-10 వచనాలలో నీతివంతులు లేడు, ఒక్కడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరే. యోబు గ్రంథం 27:6 వచనంలో నా నీతిని గట్టిగా పట్టుకుంటుని అంటాడు మరి యోబు గ్రంథకర్త. అనగా 2 తిమోతిలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనంలో నీతి కొరకు నీతి కిరీటము నాకు ఉంచబడి ఉన్నదు అని దేవుని వాక్యం రావాలి. ఇంకా దేవుని నీతి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు మరి ఆయన మరి బలైనాడు. నీకు నాకు నీతి ఇచ్చుటకై ఆయన యథార్థవంతుడు, నీతివంతుడు. కాబట్టి ఆయన నీకు నాకు నీతి ఇచ్చుటకై ఆ కలువరి శిలువలో బలైన రక్తం కార్చి ఆ రక్తం ద్వారా నిన్ను నన్ను నీతివంతులుగా చేసినాడు. అందుకొరకు ఈ 1వ యోహాను 1వ అధ్యాయం 9వ వచనంలో మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నీతివంతుడును, మరి ఆయన నమ్మదగిన వాడు, నీతివంతుడు, సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను అని దేవుని వాక్యం. కాబట్టి సహోదరి మనము ఆయన నీతి కావాలంటే మనం ఆయన ఆజ్ఞలను అనుసరించాలా, మరి ఆయన కట్టడాలను నిర్మించాలి, మరి